దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 13వ తేదీ అక్టోబర్ మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం, ఆయన ఆదరణకర్తను మీకు అనుగ్రహించును. ఆయన ఆదరణకర్తను మీకు అనుగ్రహించును. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. పూర్తి వచనము ఈ విధంగా ఉంది: నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఈ వాక్యము ఇంగ్లీష్లో చూసి మనము లోతైన స్టడీ చేసుకుందాం. న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, John chapter 14 verses 16. అండ్ ఐ విల్ ఆస్క్ ద ఫాదర్, నేను తండ్రిని అడుగుతాను, హీ విల్ గివ్ యూ అనదర్ అడ్వకేట్ టు హెల్ప్ యూ అండ్ బీ విత్ యూ ఫర్ ఎవర్. ఆయన వేరొక ఉత్తరవాదిని మీకు అనుగ్రహించును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు. ఇది వాగ్దానం. అయితే మనకి ఇవ్వబడిన వాగ్దానం నేర్చుకునే ముందు ఒకసారి దయచేసి గమనిద్దాం. ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి? ఒకటి, నేను తండ్రిని వేడుకొందును. మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువు దేవుణ్ణి అడిగి మన కొరకు ఇస్తాడు. 2, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉంటాడు. ఆయన ఎల్లప్పుడూ మనతో కూడా ఉంటాడు. ఇక వేరొక ఆదరణకర్త అంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు ఇక్కడ ఒక ఆదరణకర్త. అయితే ఆయన ఎవరని చెప్పబడుతుంది? సత్యస్వరూపియగు ఆత్మ. స్వచ్ఛస్వరూపియగు ఆత్మ. కనుక ఇప్పుడు ఒక్క పాయింట్ మనం చూస్తే, సత్యస్వరూపియగు ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ అంటే భ్రమపరచు ఆత్మ, స్వచ్ఛస్వరూపియగు ఆత్మ. దీనిని బట్టి మనకు తెలుస్తుంది. దేనిని బట్టి? యేసుక్రీస్తు ప్రభువుల వారని, ఆయన మన నిమిత్తము శారీరకముగా శ్రమపడి ఆయన ఆత్మని మనకి పరిశుద్ధాత్మగా అనుగ్రహించారని మనము గమనించగలుగుతున్నాం. ఒక్క మాటలో చూడాలి అంటే, యోహాను సువార్త 16:7, నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనం, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. కాబట్టి ఆయన ఆ పునరుద్ధానపు ఆత్మని, అంటే ఏ ఆత్మ ఆదాము తాకట్టు పెట్టేశాడో, తిరిగి కడపటి ఆదాము తన ఆత్మని మనకి సంచకరువుగా అడ్వాన్స్గా ఇస్తున్నాడు అని ఇక్కడ చెప్పొచ్చు. చాలాసార్లు ఈ పరిశుద్ధాత్మ అవగాహన లేక కేవలము అద్భుతాలకి, కృపావరాలకి, ఆత్మకి అంటగడుతున్నారు. కానీ మరి ఆత్మ ఫలమేమనగా, మొట్టమొదట ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ ఏమేం చేస్తుంది అనేది ఈరోజు నేర్చుకునే ముందు ఒక డౌట్ కలిగింది. మొట్టమొదట నేను ఒంటరి వాడిని అని ఆదాము చెప్పినప్పుడు, ఆదాము శరీరములోంచి ఎముకను తీసి సాటి అయిన సహాయము దేవుడు చేశాడు, హెల్పర్. ఓకేనా? అయితే ఇప్పుడు ఇంకొక హెల్పర్ని ఇస్తున్నాడు. అయితే ఇతను శరీర రీతి కాదు, ఆత్మకి సహాయం చేయడానికి. అంటే ఏ ఆత్మని మనము పోగొట్టుకున్నామో ఆ ఆత్మను తిరిగి పొందుకున్నట్టుకు, టు బూస్ట్ అప్ అవర్ స్పిరిట్, గాడ్ హ్యాస్ ప్రొవైడెడ్, లేకపోతే poured upon us ద స్పిరిట్ ఆఫ్ లవ్. ఆయన తన పరిశుద్ధ ప్రేమను మన యందు ఉంచుటకు పరిశుద్ధ ఆత్మని అనుగ్రహించినట్లుగా మనము చూడగలుగుతున్నాం. కనుక ఇక్కడ ఆయన వచ్చి పాపమును గూర్చి, పరిశుద్ధాత్ముడు మొట్టమొదట పాపమును గూర్చి, ఇది నీకు అవసరమా? శాంతంగా ఉండొచ్చు కదా, తొందరపడకు, ఎందుకు భయపడుతున్నావు, నేను లేనా? ఎంత సాఫ్ట్గా, అంటే మెల్లనైన స్వరముతో ఆయన మాట్లాడతారు. 2, తీర్పును గూర్చి, ఇక్కడ నీతిని గూర్చి అని ఉంది. అయితే ఒక్క మాట తీర్పును గూర్చి, 3 పాయింట్స్ కాదు, 2 పాయింట్సే.
ఇంకా చెప్పాలంటే ఒక పాయింట్, ఒకటి పాపము, రెండు నీతి, పుణ్యము, రైచియస్నెస్, సిన్. కాబట్టి ఈ రెండింటి వలన తీర్పు ఉంది. కాబట్టి నువ్వు దేవునికి అవిధేయతగా చేసేది పాపము, దేవునికి విధేయత చూపడము నీతి. అంటే అవిధేయత విధేయతకి మధ్య ఆ రెండింటికి వచ్చే కాన్సిక్వెన్సెస్, ద జడ్జ్మెంట్. అంటే నువ్వు దేవునికి లోబడితే కీడుకి ప్రతి కీడు చేయకూడదు. ఈ రోజున యోహాను రాసిన మొదటి పత్రిక పూర్తిగా చదివి చూడండి. అక్కడ మొత్తము సారాంశము ప్రేమ. కాబట్టి మీరు మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండుడి. ప్రేమ లేనివాడు నా వాడు కాదు, ఆత్మ లేనివాడు నా వాడు కాదు అంటాం. ఇక్కడ ఆయన తన ఆత్మని ఇచ్చింది, దేవుడు తన కుమారుని పంపింది, ఇందులో ప్రేమ ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం ఇంకా చూస్తే లోకులు ఆయనను ఎరుగరు, ఆయనను చూడరు. కనుక ఇక్కడ మనము ఇంకా కొంచెం ముందుకు వెళ్తే 15వ అధ్యాయము 26వ వచనంలో ఇంకా కొన్ని క్వాలిటీస్ యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు వివరిస్తున్నారు. యాక్చువల్గా మత్తయి, మార్కు, లూక్లో పరిశుద్ధాత్మను గురించి ఇంత డీప్ స్టడీ లేదు. ఒకవేళ యోహాను గారు ఇవి రాసి ఉండకపోతే ఎన్నో విషయాలు పోగొట్టుకునేవారమేమో. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. కనుక యేసు క్రీస్తు ప్రభుల వారు పంపుతున్నారు తన ఆత్మని. ఎలాగా? తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. కనుక మొట్టమొదట దేవుని గూర్చిన సాక్ష్యము కలిగి ఉండటమే పరిశుద్ధాత్మలో. కాబట్టి మనము ఇంకా సింపుల్గా 3 పాయింట్లు మనం నేర్చుకుంటే, ఈ పరిశుద్ధాత్మని ఇవ్వడానికి గల కారణాలు గైడెన్స్ ఇంటూ ట్రూత్, అంటే సత్యములోనికి మనల్ని నడిపించుటకు. ఆయన ఆత్మని కుమ్మరించకుండా ఆయన ఉపదేశము మనకి అర్థము కాదు. ఇవి పరిశుద్ధ గ్రంథము ఆత్మ స్వభావము కలిగినది. ఆత్మతో ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కనుక ఇక్కడ యోహాను సువార్త 16:13 సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించు. కనుక ఆయన వేరే ఉద్దేశాలు చెప్పరు. మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మృదుత్వము కోసము, దీర్ఘశాంతము కోసము, పాప క్షమాపణ కోసము మనల్ని ఆయన ఒప్పింపచేస్తారు. ఇంకా చెప్పాలంటే ఒక్క మాటలో మన స్పీడ్కి ఫుల్ బ్రేక్ వేసేస్తారు. అంటే యూటర్న్ తిరగమంటాడు. అప్పటి వరకు నీకు సమస్తము ఆకర్షణగా ఉన్నది పెంటతో మారిపోతుంది. అప్పటి వరకు చంపే పొడిచి అని పాపులలో ప్రధాన పాపి అయిన సౌలు పౌలుగా దెబ్బలు తినటకు, నిందలు అవమానాలు గుండా వెళ్ళడానికి పరిశుద్ధాత్మని ఆయన ఒక్క దర్శనముతో తను పూర్తిగా దేవునికి అప్పగించుకున్నట్లు మనం చూస్తున్నాం. ఇక రెండవ క్వాలిటీ మనం చూసినప్పుడు స్ట్రెంగ్త్ ఫర్ వీక్నెస్, అంటే మన బలహీనతల్లో మనల్ని బలపరచడానికి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26 అటువలే ఆత్మ మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. అంటే మనము ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, కానీ ఆయన తానే ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ప్రార్థన చేయుటకు మన పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉంటాడు. ఇంకా కంఫర్ట్ ఇన్ ట్రయల్స్, అంటే మనకి కలుగుతున్న ప్రతి శ్రమలలో కూడా ఆయన మనతో ఉండి ఆదరించువాడిగా, ధైర్యపరచువాడిగా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మును ఎట్టి ఆదరణతో అనుసరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్న వారినైనా ఆదరించుటకు శక్తి గలవారు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మను ఆదరించుచున్నాడు. కాబట్టి
నీ శ్రమలో ఆయన తోడుగా ఉండి నీకు ధైర్యం చెప్తాడు. అందుకనే మీరు ఆదరణకు కర్తలు కారు కానీ నాకు పదే పదే దుఃఖం కలుగజేస్తున్నారని యోబు సహనము చూపి తాను శోధింపబడినప్పుడు దేవుని గూర్చి ఖచ్చితమైన మనస్సాక్షి కలిగి తాను శోధింపబడిన పిమ్మట సువర్ణము వలె మారుతాను అని, నా విమోచకుడు సజీవుడు, ఆయన ఖచ్చితంగా నేను చూస్తాను అని సాక్ష్యం పలికాడు. యోబుని దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడు. ఈ రోజున మన జీవితాల్లో ఏ రోజైనా ఆదరణకర్త అంటే మనము ఆదరణకి కర్తగా ఉండాలి అంటే ఆ ఆదరణకర్త మనలో ఉంటే, ఆ సత్య స్వరూపి అయిన ఆత్మ మనలో ఉంటే చాలా కష్టం ఉంటుంది. కారణము ఈ లోకము ఆయనను ఎరుగదు, ఈ లోకము ఆయనను కలిగి ఉండనేరదు, ఈ లోకము ఆయనకి వద్దు. కారణము ఈ లోకపు ఆత్మని లౌకిక ఆత్మ అంటారు. లోకానుసారమైన ఆత్మ అది శరీరానుసారమైన ఆత్మ, అది మరణం. అయితే జీవింపచేసే ఆత్మ అది దేవుని ఆత్మ, అది జీవం. కనుక ఈ రోజున మనము ఏ ఆత్మ కార్యాలని ప్రకటిస్తున్నాం? నిజంగా శరీర కార్యాలని, కోపము, ద్వేషము, పగ, కలహము ఇవన్నీ పెట్టుకుని పరిశుద్ధాత్మతో నువ్వు ఊగిపోతే ఎలా కుదురుతుంది? పరిశుద్ధాత్మ ఎప్పుడూ కూడా ఆదరించేదిగా ఉంటుంది. ఆయన చేతులెత్తితే దేవుని ఆత్మ నీతో కలిసి ఆనందిస్తాడు. నీవు ఆరాధిస్తుంటే దేవుడు దేవదూత గణములతో దిగి వస్తాడు. పరిశుద్ధుడు 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 అనబడుచున్నవాడు. మన శరీరమునకు మనస్సుంది, ఆత్మకి పరిశుద్ధాత్మనిస్తాడు. కనుక ఈ రోజున మన పరిశుద్ధత ఏమాత్రము కూడా దేవుని ఎదుట నీతిగా ఎంచబడదు. కనుక క్రీస్తు యేసు ప్రభువుల వారి ఆత్మ మనకు ఆదరణకర్తగా, గ్రీక్లో న్యూమాటాలజీ అంటే ఆ పరిశుద్ధాత్మ శాస్త్రము. కనుక పారాక్లిటోస్ ఉత్తరవాది, సహాయము చేయవాడు, రువాచ్ రూహ్ ఆత్మ హెబ్రోలో. ఇలాగా ఈ రోజున పరిశుద్ధ గ్రంథం అంతా నహం యాహ్వే, యెహోవా ఆదరణకర్త, నెహెమ్యా. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, కపెర్ నహోం ఇక్కడ ఇలాగ మనం చూస్తే ఆదరణ గృహము ఏ రోజునైతే మన జీవితాలలో దేవునికి స్థానం ఇచ్చేవారుగా, ఆత్మ ఫలములు భరించేవారుగా, ఆత్మ వరముల ఆ కృపావరములు ఖచ్చితముగా మనలో ఉన్న దేవుని వెలుగు వెళ్ళి పాపమునకు లోనైన ఈ లోకమును విడిపించుటకు అద్భుత కార్యాలు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఆ అద్భుతాల వలన దేవునికి మహిమ కలగాలి అంటే అద్భుతాలను నమ్ముకుని దేవుణ్ణి అమ్ముకోవడం కాదు, దేవుణ్ణి నమ్ముకుని అద్భుతాలు ఖచ్చితంగా జరుగుతాయని నమ్ముకున్నప్పుడు దేవుడు నీకు తోడుగా నడుస్తాడు. ఈ వాక్యము ఎలా నేర్చుకున్న నీవు ఈ రోజైనా పరిశుద్ధాత్మలను ప్రార్థించగలుగుతున్నావా? మీకోసం నువ్వు ఎదురు చూడగలుగుతున్నావా? పరిశుద్ధాత్మలో ఆరాధించగలుగుతున్నావా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యము అనేక మందికి దీవెనకరముగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా, తరతరాలకు ఈ వాక్యము ప్రకటించబడేదిగా యేసు శ్రేష్టమైన నామమును దీవించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించుగాక.